హలో గైస్, గ్రావిటీ 2013లో హాలీవుడ్ నుండి వచ్చిన ఒక మంచి సైఫై థ్రిల్లర్. గ్రావిటీ మూవీ అల్ఫాన్సో క్యూరియాన్ డైరెక్ట్ చేశారు. 130 మిలియన్ పెట్టి సినిమా తీస్తే 723 మిలియన్స్ కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ పరంగానే కాదు, టెక్నికాలిటీస్ పరంగా కూడా ఇది ఒక గొప్ప సినిమా. చూస్తున్నంతసేపు మనం కూడా స్పేస్లో ఉన్నట్టు, మనమే అక్కడ తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. మనిషికి స్పేస్ మీద ఉన్న క్యూరియాసిటీ అంతా ఇంత కాదు. భూమి మీద ఉన్న జ్ఞానం మొత్తాన్ని మనిషి తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్షం గురించి తెలుసుకోవాలి అనే ఆశ ఎప్పటికీ చావదు. ఆ అనంత విశ్వాన్ని శోధించే వరకు మానవుని యొక్క క్యూరియాసిటీ ఆగదు. సో స్పేస్ గురించి ఎలాంటి సినిమాలు వచ్చినా చాలామంది మిస్ అవ్వకుండా చూస్తారు. అసలు స్పేస్ గురించి కొన్ని సినిమాలు ఎవరైనా సజెస్ట్ చేయమని అడిగితే అందరూ నెక్స్ట్ థాట్ లేకుండా సజెస్ట్ చేసే సినిమాలు ఇంటర్స్టెల్లార్ అండ్ గ్రావిటీ. సో స్పేస్ అనగానే ఈ మూవీస్ గుర్తొస్తున్నాయంటే అవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. సో అందుకే ఈ వీడియోలో గ్రావిటీ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది మూవీ గురించి డిస్కషన్ కాబట్టి స్పాయిలర్స్ ఉంటాయి. సో మూవీ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మూవీ స్టార్ట్ అయ్యేది స్పేస్లోనే, భూమికి 600 కిలోమీటర్స్ దూరంలో. అక్కడ టెంపరేచర్ 258 అండ్ -148 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది. అక్కడ సౌండ్ని క్యారీ చేయడానికి ఏముండదు. సో మాట్లాడడం ఇంపాసిబుల్. బతకడానికి ఆక్సిజన్ ఉండదు. స్పేస్లో లైఫ్ అనేది ఇంపాసిబుల్ అనే డిస్క్రిప్షన్ ఇస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీలో మనకి ఎక్కువగా కనిపించేది 2 క్యారెక్టర్స్ మాత్రమే, డాక్టర్ ర్యాన్ స్టోన్ అండ్ మాథ్యూ కెవల్స్కీ. వీళ్ళిద్దరూ హబుల్ టెలిస్కోప్లోని కొన్ని తప్పుల్ని సరిచేయడానికి స్పేస్లోకి వెళ్తారు. ర్యాన్కి స్పేస్లోకి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. టెలిస్కోప్ని అప్గ్రేడ్ చేస్తుండగా వీళ్ళిద్దరికీ భూమి నుండి ఆర్డర్స్ వస్తాయి, మిషన్ని అక్కడే ఆపేసి త్వరగా ఎర్త్ మీదకి వచ్చేయండి అని. ఎందుకంటే అదే టైంలో రష్యన్స్ ఒక స్పేస్ ఆపరేషన్ని చేస్తుండగా ఒక ఎక్స్ప్లోషన్ జరిగి ఎర్త్ చుట్టూ స్పేస్ డెబ్రిస్ ఫామ్ అవుతుంది. స్పేస్ డెబ్రిస్ క్లౌడ్ అంటే స్పేస్లోని డస్ట్ అని అర్థం. రష్యన్ స్పేస్ మిషన్ ఫెయిల్యూర్ వల్ల ఫామ్ అయిన డెబ్రిస్ వీళ్ళని హిట్ చేసేలోగా ర్యాన్ అండ్ కెవల్స్కి తప్పించుకొని భూమి మీదకి వచ్చేయాలి. కానీ ఆలోపే వాళ్ళను అది ఢీకొంటుంది. అప్పుడు ర్యాన్ చాలా దూరంలోకి వెళ్ళిపోతుంది ఆ ఫోర్స్కి. ఆల్మోస్ట్ ఇంకా తన పని అయిపోయింది అనే లోపు కెవల్స్కి వచ్చి సేవ్ చేస్తాడు. వీళ్ళిద్దరూ తిరిగి వాళ్ళ స్పేస్ షటిల్ దగ్గరకు వస్తారు. అప్పుడే అక్కడ వాళ్ళ టీంలోని మిగిలిన పర్సన్స్ చనిపోవడం చూస్తారు. అండ్ స్పేస్లో ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. ఒక డిస్టింక్ట్ స్పీడ్తో వస్తున్న ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ని పట్టుకోవడం చాలా కష్టం. సో అలా ఒక స్పీడ్లో వస్తున్న ర్యాన్ అండ్ కెవల్స్కి స్పేస్ షటిల్ని చేరుకోలేకపోతారు. ర్యాన్ మాత్రమే ఫార్చునేట్లీ షటిల్కి ఉన్న రోప్స్ ద్వారా సేవ్ అవుతుంది. కెవల్స్కి స్పేస్లో తేలుకుంటూ వెళ్ళిపోతాడు. ర్యాన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ స్పేస్ స్టేషన్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ ర్యాన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన పార్ట్ని అన్డాక్ చేసి తప్పించుకుంటుంది. కానీ ఇంకో చిక్కు ఏంటంటే స్పేస్ షటిల్కి ఓపెన్ అయిన పారాషూట్ తాళ్ళ వల్ల ర్యాన్ ఉన్న పార్ట్ అక్కడే చిక్కుకుపోతుంది. సో ఆ పార్ట్ కదలదు. ర్యాన్ స్పేస్ వాక్ చేసి ఆ తాడును రిమూవ్ చేయాలి. కానీ అంతలోపే రష్యన్ స్పేస్ డెబ్రిస్ మళ్ళీ భూమిని చుట్టుకొని ఐఎస్ఎస్ని హిట్ చేస్తుంది. కానీ ఎలాగోలా ర్యాన్ తప్పించుకొని షాన్జో స్పేస్ క్రాఫ్ట్ వైపు వెళ్తుంది. ఐఎస్ఎస్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇప్పుడు ర్యాన్ భూమి మీదకి రావాలంటే వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ షాన్జో స్పేస్ క్రాఫ్ట్. అది చైనా పంపించిన శాటిలైట్. ర్యాన్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్లో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల అన్కాన్షియస్ అయిపోతుంది. సో కెవల్స్కి తన దగ్గరకు వచ్చినట్టు ఇల్యూజన్ వస్తుంది. వెంటనే ర్యాన్ హోప్ తెచ్చుకొని షాన్జో ఎయిర్ క్రాఫ్ట్ని చేరుకుంటుంది. కానీ అంత హైట్ నుండి భూమి మీదకి పడడం అంటే 99% ఛాన్సెస్ మనిషి చనిపోవడానికే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ క్రియేట్ అయ్యే హీట్ వల్ల. బట్ ర్యాన్కి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ కాబట్టి ట్రై చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో 1% ఛాన్స్ ఉన్నా కూడా ట్రై చేయాలి. అంత హైట్ నుండి కింద పడడం వల్ల ఆల్మోస్ట్ ర్యాన్ ఉన్న పార్ట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ఫుల్గా డిస్ట్రాయ్ అయిపోయే లోపు ఎర్త్ పైన ఉన్న వాటర్లో పడిపోతుంది. ఫైనల్గా ర్యాన్ సేఫ్గా వాటర్లోంచి బయటకు వచ్చేస్తుంది. చాలా రోజులు స్పేస్లో ఉండి భూమి మీదకు వస్తే ఆస్ట్రోనాట్స్ నడవలేరు. వాళ్ళ బోన్ స్టామినా కూడా తగ్గిపోతుంది. అందువల్ల ర్యాన్ అంత త్వరగా లేవలేదు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళే షాట్తో మూవీ ఎండ్ అవుతుంది. క్లైమాక్స్లో ర్యాన్ ఎర్త్లోని మట్టిని టచ్ చేసినప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక 1% ఛాన్స్తో తన జర్నీ స్టార్ట్ చేసింది. ఆ షాట్లో ర్యాన్ భూమిని హగ్ చేసుకున్నట్టు ఉంటుంది. దట్ షోస్ అవర్ లవ్ ఆన్ ఎర్త్. అంత పెద్ద ప్రమాదాన్ని దాటిన తర్వాత ఎర్త్ తనకు అమ్మలాగా అనిపిస్తుంది. సో అందుకే అంత ఎమోషనల్గా హగ్ చేసుకుంటుంది.
మూవీ ట్యాగ్ లైన్ డోంట్ లెట్ గో, నెవర్ గివ్ అప్ అని అర్థం. ఈ నెవర్ గివ్ అప్ అనే నేచర్ వల్లనే స్పేస్లోని అన్ని హార్డ్ సిచ్యువేషన్స్ని దాటుకొని ర్యాన్ ఎర్త్ని చేరుకుంటుంది. బెస్ట్ స్పేస్ ఫిలిమ్స్లో గ్రావిటీ ఎప్పుడూ ఉంటుంది. అంత ఇంటెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. దట్స్ ఇట్ గైస్, విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.